తండ్రి యొక్క కుమారుని యొక్క త్రియేక దేవుని యొక్క పరిశుద్ధ నామమును ఈ పరిశుద్ధ దేవాలయాన్ని ప్రభుకి అంకితం చేయించి ఉన్నాను. తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు ఈ మందిరాన్ని దీవించి తన ఇంట్లో పెట్టుకున్న అదేమనగా దేవుడు నజరేయుడైన యేసును పరిశుద్ధాత్మతోను శక్తితోను అభిషేకించిననున్నదియే. దేవుడు ఆయనకు తోడై ఉండెను గనుక ఆయన మేలు చేయుచు అపవాది చేత పీడింపబడి వారందరినీ స్వస్థపరచుచు సంచరించుచుండెను. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు అనుగ్రహించిన అభిషేకము ద్వారా, దేవుని యొక్క ఉన్నతమైన అభిషేకము ద్వారా ఎల్లప్పుడూ దైవజనులు సంచరించే ప్రతి చోట అపవాది చేత పీడించబడుతున్న వారికి, దుష్టుని చేత బంధించబడినటువంటి వారికి అపోస్తలుడైన పౌలు 26వ అధ్యాయంలో ఆయన చెప్పినట్లు అగ్రిప్పరాజు